అందరికీ నమస్కారం. నా పేరు రమ. నువ్వే నా ప్రాణం 14వ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. ఆమె కలలో చూస్తూ, నువ్వు నాకు నచ్చావు, నీ ఇన్నోసెన్స్ ఇంకా నచ్చింది, కానీ నువ్వు ఇలా పిరికిగా ఉండటం అస్సలు నచ్చలేదు. ఈ వేద్ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉండాలో అలా లేవు నువ్వు. ఇక మీదట ఇంకెవరు నేను టీస్ చేయరు. హ్యాపీగా చదువుకుంటూ నన్ను లవ్ చేసుకుంటూ నాకు నచ్చినట్లు నాతో ఉండు చాలు. అర్థమైందా? నన్ను మీరే ఎక్కువగా ఏడిపిస్తున్నారని మెల్లగా గొనుకుతుంది శుభ చిన్నగా నవ్వి. అయితే నీకు కూడా మాటలు వచ్చని ముఖం మీద పరుచుకున్న కురులను చూసి ఉఫ్ అని పెదాలు రౌండ్ చేసి గాలి ఊదుతాడు. శుభ కళ్ళు మూసేస్తే ముంగుర్లు పక్కకి తొలుగుతాయి. హ్యాపీ స్మైల్తో చూస్తూ ఇంతకు ముందు గట్టిగా పట్టుకోవడం వల్ల కందిన ఆమె మణికట్టుని చేతిలోకి తీసుకొని కిస్ చేస్తాడు. శుభ బాడీ ఒక్కసారిగా జర్కిస్తే, సారీ, ఇందాక లఫుట్ గాడి కోసం ఆగితే కోపం వచ్చి అరిచేశాను, ఇంకోసారి నాకు కోపం వచ్చేలా చెయ్యకు అంటూ నడుము మీద ఉన్న చేతిని వెనక్కి తీసుకుంటాడు వేద్. నేను ఇంకా వెళ్తానండి, అడ్డు తప్పుకోండని అతను చెప్పిందంతా ఆమె పట్టించుకోలేదని కోపంతో వేద్ ముఖం ఎర్రబడితే అమాయకంగా ఉన్న ఆమె మోముని చూసి నార్మల్ అవుతూ కిస్ పెట్టుకొని వదులుతాను, ఇలాగే చక్కగా హాస్టల్కి పో మై క్యూటీ పప్పి అని అంటూ కన్ను కొట్టి ఆమెతో అంటాడు. అప్పటి వరకు ఉన్న భయం కాస్త తారాస్థాయికి చేరుకోవడంతో శుభ అతని గుండెల మీద రెండు చేతులేసి అతన్ని వెనక్కి నెట్టేసి వెళ్తుంటే చెయ్యి పట్టుకొని అతని మీదకి ఆమెను తెచ్చుకొని ముచ్చటగా మూడోసారి ముద్దుని కానిచ్చేస్తాడు. అదరాల్లో దాగున్న అమృతాన్ని జుర్రుకుంటూ ఒక చేతిని ఆమె నడుము మీదకు పోనిస్తాడు. ముద్దు కొనసాగుతున్న 3వ నిమిషంలో మైండ్ బ్లాక్ అయితే కళ్ళు తిరిగి అతని గుండెల మీదే వాలిపోతుంది శుభ. ఓ గాడ్ అని నిట్టూర్చి శుభ అని చెంపల మీద మెల్లగా తడతాడు. కానీ ఆమెలో చలనం ఉండదు. ఆఫ్టర్ 20 మినిట్స్ మెల్లగా కళ్ళు తెరిచిన శుభ సీలింగ్ని చూసి కళ్ళ ముందు వేద్ కిస్ చేసిన సీనే హెచ్డీ క్లారిటీలో కనిపించి టక్కున లేచి కూర్చుంటుంది. పక్కనున్న ఆద్య శుభతో, ఏమైందే, కళ్ళు తిరిగి పడిపోయావని అన్నయ్య కాల్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పాడు. అప్పటి నుంచి నువ్వెప్పుడు కళ్ళు తెరుస్తావని వెయిట్ చేస్తూ ఇక్కడే ఉన్నానని ఆద్య అంటుంది. ఆద్యని పట్టుకుని ఏడుస్తూ వేద్ ముద్దు పెట్టుకుని చెప్తుంది, షాక్ అవుతూ. బాధపడకు శుభ అని వీపు నిమురుతూ ముందు తాగని చల్లటి జ్యూస్ శుభ నోటి దగ్గర పెట్టి తనే తాగిస్తుంది. వంట పెడుతున్న పెదవులకి తడి ఆరిపోయిన గొంతుకు చల్లగా ఉపశమనం కలుగుతూ ఉంటే మొత్తం తాగి నేనెక్కడ ఉన్నానని అడుగుతుంది శుభ. ఆడిటోరియం బ్యాక్న గెస్ట్ రూమ్లో ఉన్నావని, పద నేను నిన్ను డ్రాప్ చేస్తాను అని ఆద్య అంటూ ఉంటే నేను బస్లో వెళ్ళిపోతానని అంటుంది శుభ. బస్ ఆల్రెడీ ఎప్పుడో వెళ్ళిపోయింది శుభ, నేను డ్రాప్ చేస్తానురా అని అంటూ ఆమె చేయి పట్టుకుని కార్ దగ్గరికి తీసుకొని వెళ్తుంది. కార్ దగ్గరికి రాగానే వేద్ ఆద్య చేతిలో ఉన్న కీస్ తీసుకొని బ్యాక్ సీట్లో కూర్చో ఆద్య అని శుభ వైపే చూస్తాడు. కోపం నిండుకున్న కళ్ళ నీళ్లు చేరి నిండు కడవల్లా ఉంటాయి. వాటిని పట్టించుకోకుండా శుభని ఫ్రంట్ సీట్లోకి తోసి కార్ డ్రైవింగ్కి కూర్చోమని 10 నిమిషాలు హాస్టల్ ముందు కార్ ఆపగానే డోర్ తీసుకొని వెళ్తుంటే శుభ చేయి పట్టుకొని, వీలైనంత త్వరగా నన్ను యాక్సెప్ట్ చేయడం నేర్చుకో, నిన్ను వదలడం జరగని పని, గో అని అనగానే కిందకు దిగిపోతుంది. బ్యాక్ సీట్లో ఉన్న ఆద్య ముందుకొచ్చి, అన్నయ్య పాపం రా, తను చాలా బాధపడుతోంది, తనను లవ్ చేస్తుంటే ప్రపోజ్ చేసి టైం ఇవ్వు, అంతేకాని ఇలా బాధ పెట్టకని అంటే, ఏ చుప్, నా విషయంలో నీ ఇంటర్ఫియారిటీ ఏంటే, నీ ఫ్రెండ్కి చెప్పు తను నా నుండి తప్పించుకోలేదని అని కార్ డ్రైవ్ చేస్తూ ఇంటి ముందు కార్ ఆపుతాడు. ప్రెజెంట్లోకి వద్దాం. వివేక్, ఏంట్రా ఇంత సడన్గా ముంబైకి వచ్చావని ఫ్రెండ్ కిరణ్ అడుగుతాడు. మొబైల్లో ఫోటో చూపించి దీనికోసమని వివేక్ అంటే, అబ్బా పిల్ల కేకరా, ఎవర్రా అని కిరణ్ అంటే, నా కాబోయే భార్య, దీనికోసమే 3 ఏళ్ల నుండి వెతుకుతూనే ఉన్నాను. ఒకరోజు ఎయిర్పోర్ట్లో తెలిసిన వ్యక్తికి కనిపించింది, ఆరా తీస్తే ఇక్కడే ఉందని తెలిసింది, అందుకే దీనికోసమే వారం నుంచి ఈ ముంబైలో వెతుకుతున్నాను, సారీరా నోరు జారాను, నీతో పెళ్ళి ఇష్టం లేక పారిపోయిందా అని కిరణ్ అడిగితే, కొంచెం అలాంటిదే అని విస్కీ తాగుతూ ఫోటోనే తడుముతూ వస్తున్నానే, దొరికితే అస్సలు వదలను నిన్ను, ఆ వేద్గాడికి నిజం తెలిసే లోపే నిన్ను నాదాన్ని చేసుకోవాలని కసిగా అనుకుంటాడు వివేక్. బెడ్ మీద పడుకున్న వేద్ లేచేది మరుసటి రోజు ఉదయం ఇంటి నుండి వచ్చిన ఫోన్ కాల్తో. మత్తుగా కళ్ళు తెరిచి లిఫ్ట్ చేస్తాడు. అవతల ఆద్య, అన్నయ్య ఎక్కడా, నైట్ అంతా ఇంటికి రాలేదని అడుగుతుంది. మన గెస్ట్ హౌస్లోనే ఉన్నాను ఆద్య, లంచ్ టైంకి వస్తాను బాయ్ అని కాల్ కట్ చేస్తాడు. వార్డ్రోబ్ ఓపెన్ చేసిన వేద్కి శుభ డ్రెస్ కనిపిస్తుంది. ప్రేమగా తడుముతూ చేతిలోకి తీసుకుంటాడు. అదే స్మెల్, 3 ఏళ్ల క్రితం తన నుండి వచ్చే సహజమైన రోజ్ పెటల్స్ పరిమళం. 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ఆ రాత్రిని గుర్తు చేసుకొని కన్నీటిని బయటకు రానివ్వకుండా ఆపేసి వార్డ్రోబ్లో ఉన్న చిన్ని కృష్ణుని విగ్రహం బయటకు తీస్తాడు. అదంటే తనకి ప్రాణం, కానీ వేద్ని వదిలి వెళ్ళేటప్పుడు అక్కడే వదిలేసి వెళ్ళింది. కంటికి కనపడని నీకిచ్చిన విలువ కళ్ళ ముందే తన చుట్టూ తిరిగిన నాకివ్వలేదు అని అనుకొని మళ్ళీ అలాగే ఆ వార్డ్రోబ్లోనే దాన్ని పెట్టేసి ఫోన్ తీసుకుంటాడు వేద్.
ముంబైలో శుభ పనిచేస్తున్న ఆఫీస్ డీటెయిల్స్ కావాలి సత్య అని వేద్ అడిగితే సరిగా తను ఊహించిన దారిలోనే వెళ్తున్నాడు తన ఫ్రెండ్ అని అనుకొని కాస్త టైం ఇవ్వు కాల్ బ్యాక్ చేస్తానని కాల్ కట్ చేస్తాడు సత్య. మరో 10 నిమిషాలకి కాల్ బ్యాక్ చేసి కంపెనీ స్టార్ట్ అయ్యి 5 ఇయర్స్ అవుతోంది. చెప్పుకోతగినంతగా ఏమీ టర్న్ ఓవర్ రాకపోయినా చిన్న చిన్న స్ట్రగుల్స్తో రన్ అవుతోంది. చైర్మన్ పేరు అశోక్ అని సత్య అంటే 24 అవర్స్లో ఆ కంపెనీ నా హ్యాండ్ ఓవర్ అవ్వాలి అని స్థిరంగా అంటాడు వేద్ చిన్నగా నవ్వి. నా చెల్లి కోసమా అని సత్య అంటే నో నా గర్ల్ ఫ్రెండ్ కోసం, దానికి చుక్కలు చూపించాలి కదా అని అంటాడు వేద్. వేద్ నువ్వు తన వల్లే చేంజ్ అయ్యావన్నది మర్చిపోకు, ఇప్పుడు కూడా తన వల్లే మళ్ళీ పాత వేద్గా మారుతున్నాను సత్య, భయపెట్టకుండా నీ ప్రేమతో సాధించుకో వేద్, అదెప్పుడు నా సొంతం అయ్యింది సత్య. ఎప్పుడు వెళ్తున్నావు ముంబైకి, ఎప్పుడు శుభని బాబుని ఇంటికి తీసుకొని వస్తున్నావు వేద్, ఇంకా టైం ఉంది, ముందు ఆ వివేక్ ఊర్లో లేడని తెలిసింది, వాడు ఎక్కడ ఉన్నాడో అది కనుక్కో, అందరి లెక్కలు తేల్చే నా ఇంటికి నా ప్రిన్స్ని నా వైఫ్ని ఇంటికి తీసుకొని వస్తాను. ఓకే, బట్ ఏది చేసినా ఆవేశంతో కాకుండా ఆలోచించి చేయరా, తను నిన్ను చాలా లవ్ చేసింది ఐ నో, అప్పటి వేద్ని కాదు కాబట్టే ఇంత కూల్గా ఉన్నాను, యు నో ఆల్ అబౌట్ మీ అని కాల్ కట్ చేసి బాత్ షవర్ కోసం వెళ్తాడు వేద్. ఫ్రెష్ అయ్యి డ్రెస్అప్ అయ్యి మెయిట్ పెట్టిన బ్రేక్ఫాస్ట్ని చేసి ఆ రూమ్ లాక్ చేసి మెయిట్స్కి ఎవరు కూడా ఆ గదికి వెళ్ళకూడదు అని వార్నింగ్ ఇచ్చి ఇంటికి వెళ్తాడు వేద్. మళ్ళీ గతంలోకి వెళ్దాం. హాస్టల్కి వెళ్ళిన శుభని చూసి ఏమైంది శుభ, బస్కి రాలేదు, కాలేజీ మొత్తం కూడా నీకోసమే చూశాను, ఆద్య కాల్ చేసి చెప్పింది నాకు తనతో ఉన్నావని, ఏమైంది అని అవని అడుగుతుంది. ఏమీ లేదు, కాసేపు పడుకుంటాను, నాకు హెడేక్గా ఉందని బెడ్ మీద ఒక సైడ్కి తిరిగి పడుకుంటుంది. మూసిన రెప్పల వెనుక వేద్ దౌష్టికమే కనిపిస్తూ ఉంటే నిద్ర రాక ఆ రాత్రికి జాగారం చేస్తుంది. ఏంటి వేద్ ఆది చెప్పింది నిజమేనా అని సత్య స్విమ్మింగ్ పూల్లో కాళ్ళుంచి చిల్లు బీరు తాగుతున్న వేద్ని చూస్తూ అడుగుతాడు. నిజమే అయితే ఏంటి ఇప్పుడు, అలా ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ఎలా రా కిస్ చేసావు చుబ్బే, అది ముద్దుని ఎక్కడ ఫీల్ అయ్యనిచ్చింది, స్టార్ట్ చేసిన నెక్స్ట్ మినిట్కే ముద్దుకే మూర్చి తెచ్చుకొని కళ్ళు తిరిగి పడిపోయిందని విసుగ్గా అంటాడు వేద్. మరీ ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నావు వేద్, పాపం రా తనకి, కాస్త టైం ఇవ్వు, నిన్ను అర్థం చేసుకుంటుంది, ఇవ్వను, అది యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా షీఈస్ మైండ్ రా, అంత స్థిరంగా నిర్ణయం ఎప్పుడు తీసుకున్నావు వేద్, ఆ రోజు బీచ్లో అడిగితే లవ్ చేయట్లేదని అన్నావు కదరా అని సత్య అడుగుతాడు. అప్పుడు నిజంగానే తన మీద నాకు కోపం తప్ప మరే ఫీలింగ్ లేదురా, మరిప్పుడు వేద్ అని అడుగుతాడు సత్య. డోంట్ నో, దాని కళ్ళు, ఆ కళ్ళల్లో భయం అమాయకత్వం చూసిన ప్రతిసారి నా హార్ట్కి టచ్ అవుతాయిరా, మనం బయట ఎంతమంది అమ్మాయిల్ని చూడట్లేదు సత్య, వాళ్ళందరూ ఒకవైపు కానీ శుభ మాత్రమే ఒకవైపు ఉంటుందిరా, సచ్ ఏ ప్యూర్ సోల్ రా తను అండ్ హార్ట్ గర్ల్, ఈ సాలిడ్ రీజన్ సరిపోదా శుభని కోరుకోవటానికి. వేద్ ప్రేంచ్ గారు ప్రేమలో పడ్డారన్నమాట, కానీ నువ్వు తనని ఏడిపించి నువ్వు శాడిస్టిక్ ఆనందం పొందడం ఏంట్రా, దాని కంట్లో కన్నీళ్ళు ఇలాంటి బాటిల్స్ 10 లేపినా ఇవనంత కిక్ని ఇస్తాయిరా. ఐ లవ్ హర్ టీయర్స్, తను కావాలి సత్య, దానికోసం ఏం చేసినా తప్పు లేదనిపిస్తోంది, నాకు కావాల్సింది బై హుక్ ఆర్ క్రుక్ సాధించుకుంటాను, అలాంటి తనని ఎలా వదిలేస్తాను సత్య, దీన్నే అచ్చ తెలుగులో శాడిజం అంటారు బాబు, వాట్ ఎవర్ ఐ జస్ట్ వాంట్ హర్ అని అంటాడు వేద్. మళ్ళీ ప్రజెంట్లోకి వద్దాం. ఆఫీస్కి రెడీ అవుతున్న శుభ దేవ్ డల్గా ఉండడం చూసి ఏమైందా బంగారం, ఎందుకలా డల్గా ఉందని అడుగుతుంది శుభ. మమ్మ నేను డే కేర్కి వెళ్ళను, నీకు డే కేర్ అంటే ఇష్టం కదా దేవ్, ఎందుకు వెళ్ళనని అంటున్నావని శుభ అడుగుతుంది. నా ఫ్రెండ్స్ని డ్రాప్ చేయడానికి పిక్ చేసుకోవడానికి వాళ్ళ డాడ్స్ వస్తారు, కానీ నా కోసం ఎప్పుడు నువ్వే వస్తావు, వాళ్ళు నన్ను ఇన్సల్ట్ చేస్తారు, వేర్ ఈజ్ యువర్ డాడ్ అని టీజ్ చేస్తున్నారు మమ్మ, దట్స్ వే నేను వెళ్ళనని ఏడుస్తాడు దేవ్. మోకాల మీద కూర్చొని గుండెలకి హత్తుకొని కన్నీళ్ళని దిగమింగుతుంది శుభ. ఈరోజు నో డే కేర్, నో ఆఫీస్, ఓన్లీ యూ అండ్ మీ, పార్క్కి వెళ్దాం, షాపింగ్కి వెళ్దాం, ఆడుకుందాం సరేనా అని దేవ్ మూడ్ని చేంజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది శుభ. అప్పటి వరకు డల్గా ఉన్న ఏడుస్తూ ఉన్న దేవ్ నిజమమ్మ అని అంటూ మెరుస్తున్న కళ్ళతో అడుగుతాడు ఆమెను. దేవ్ అవును బేటా పద బ్రేక్ఫాస్ట్ చేసి బయటకు వెళ్దాం అని అంటూ దేవ్కి తినిపించి తనకి ఆకలి అంటూ ఒకటి ఉంటుందని ఎప్పుడో మర్చిపోయిన శుభ తినకుండా జీన్స్లో రెడీ అయ్యి స్కార్ఫ్ వేసుకొని అమిత్ అంకుల్ వాళ్ళకి చెప్పి కిందకు వస్తుంది. కామేష్ దారికి అడ్డు వచ్చి ఎంతకాలం నీకోసం ఇలా వెయిట్ చేయాలి, నిన్ను చూస్తూ ఉంటే నా వల్ల అస్సలు కావటం లేదు శుభన, ఒక్కసారి ఎస్ చూపి చూడు, సుఖాల అంచులో నిన్ను ముంచేస్తానని అంటున్నవాడి గూబ పగులుతుంది శుభ చేతుల్లో. ఏయ్ ఎంత ధైర్యమే నీకు, నన్నే కొడతావా నువ్వు అని ఆమె చేయి పట్టుకుంటే అమిత్ అంకుల్ అడ్డుగా వచ్చి కామేష్ వదులు, నేను నీ నాన్నకు చెప్పాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చి నువ్వు వెళ్ళు బేటీ అని అంటాడు. అసహ్యంగా కామేష్ వైపే చూస్తూ
వచ్చిన క్యాబ్లో కూర్చుంటుంది శుభ. మమ్మ ఎందుకు నువ్వు అతన్ని కొట్టావని అడుగుతాడు దేవ్. వాడు మమ్మతో బ్యాడ్గా బిహేవ్ చేశాడు బేటా, అందుకే కొట్టానని శుభ అంటే, ఓ అలాగా, నిన్ను బాధ పెట్టాడా, అయితే ఇంకొక దెబ్బ కొట్టాలి కదా మమ్మ అని అంటాడు దేవ్. గుండెల కదుముకొని హెడ్ కీస్ ఇచ్చి పార్క్ రాగానే దిగుతుంది. దేవ్ పార్క్లో ఆడుకుంటూ ఉంటే చూస్తూ బిడ్డ కళల్లో ఆనందాన్ని చూసి ఒక్క నిమిషం తన బాధని మర్చిపోతుంది శుభ. ఇంతలో ఐస్ క్రీమ్ అని దేవ్ గోల చేస్తూ ఉంటే ఐస్ క్రీమ్ దేవ్కి తినిపిస్తూ ఉంటే, హాయ్ శుభన అని తన ఆఫీస్కి పనిచేసే ఒకడు వచ్చి మాట్లాడిస్తాడు. నేను మీకు తెలుసా అని అడుగుతుంది శుభ. నేను కూడా నువ్వు పనిచేసే ఆఫీస్లోనే వర్క్ చేస్తున్నా, కానీ మీరు ల్యాప్టాప్ తప్ప పక్కన వాళ్ళ ముఖం కూడా చూడరు కదా, అందుకే నన్ను ఎప్పుడూ మీరు చూడలేదని అంటాడు. ఓ సారీ అని చెప్పి దేవ్ ఇంకా ఇంటికి వెళ్దామా అని వెళ్తూ ఉంటే, 1 మినిట్ శుభన, నీ నెంబర్ అని అడిగితే, నీకెందుకు నా నెంబర్, హాయ్ చెప్పారు, నేను హాయ్ చెప్పాను అంతే అని దేవ్ చేయి పట్టుకొని ముందుకు వెళ్తే శుభ అందం చూసి ఫ్లాట్ అయిన అతను దాదాపు 6 నెలల నుండి ట్రై చేస్తూనే ఉన్నాడు, కానీ ఆమె కనీసం వాడి ముఖం కూడా చూడదు. ఇప్పుడు కూడా అలా పట్టించుకోకుండా వెళ్తూ ఉంటే చెయ్యి పట్టుకోవాలని చూస్తూ ఉంటే దేవ్ అంతా గమనిస్తూ 2 అడుగులు ముందుకు వేసి షార్ప్గా ఉన్న రాయి తీసుకొని సూటిగా వాడి తలకి బొక్క పెడతాడు. ఫ్రాక్చర్ ఆఫ్ సెకండ్లో జరిగిన దానికి శుభ షాక్గా చూస్తుంటే, మా మమ్మ చెయ్యి ఎందుకు టచ్ చేస్తున్నావు, యూ డోంట్ హ్యావ్ గుడ్ మేనర్స్, నీ మమ్మీ నీకు మేనర్స్ అనేది నేర్పించలేదా అని దేవ్ గట్టిగా అంటాడు అతనితో. అందరూ వస్తుండడం చూసి అతను తన కర్చీఫ్ని అడ్డు పెట్టుకొని వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. కొడుకు తెల్లటి ముఖం కాస్త ఎర్రగా మారిపోవడం చూసి దేవ్ ఏంటి ఇది, బిహేవ్ యువర్ సెల్ఫ్ అని అంటుంది. శుభ గట్టిగా అరిస్తే, నో మమ్మ, నిన్ను అతను ఏడిపిస్తే నాకు చాలా కోపం వస్తుంది, ఎవరైనా సరే ఇలాగే కొడతాను, నువ్వు క్రై చేస్తే నాకు నచ్చదు మమ్మ, కమ్ అని అంటూ ముందుకి జేబుల్లో చేతులుంచుకొని పెట్టుకున్న క్యాబ్ని సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాడు. దేవ్ రూపంలో వేద్ కళ్ళ ముందున్నట్లుగా శుభకు అనిపిస్తుంటే వెనకే వెళ్తుంది. ఫ్లాట్కి వెళ్ళాక బుద్ధిగా డ్రాయింగ్స్ వేస్తున్న దేవ్ని చూసి, దేవ్ నీకెందుకు నన్ను అంత కోపం, నువ్వు కిడ్వి దేవ్, కిడ్లాగే ఉండాలని శుభ అంటే, నో మమ్మ, ఐఆమ్ నాట్ ఏ కిడ్, నాకు అన్నీ తెలుసు, డాడ్ వచ్చే వరకు నేనే నిన్ను ప్రొటెక్ట్ చేయాలి, బాయ్స్ ఎప్పుడు గర్ల్స్కి సెక్యూరిటీ ఇవ్వాలని గ్రాండ్ పా చెప్పారని దేవ్ అంటాడు. వయసుకు మించి మాట్లాడుతూ ఉన్న దేవుని చూసి శుభ అసహనంగా, అన్నీ బాబుద్దులే ఎక్కడికి పోతాయి, అదే కోపం అదే మొండి యాటిట్యూడ్ అనుకొని కిచెన్లోకి వెళ్తుంది. మళ్ళీ గతంలోకి వెళ్దాం. ఆ సంఘటన జరిగిన తర్వాత వేద్ 2 రోజులు ఒక డీల్ కోసం నోయిడా వెళ్తాడు. ఆ 2 రోజులు శుభ ప్రశాంతంగా ఉంటే 3వ రోజు క్లాస్ జరుగుతున్న టైంలో మెరుపులా వచ్చి శుభ చెయ్యి పట్టుకొని బయటికి లాక్కొని వస్తాడు. స్టూడెంట్స్ ఆద్య, అవని, లెక్చరర్స్ అందరూ కూడా నోరు తెరుచుకొని మరీ చూస్తూ ఉంటే వాళ్ళకి ఐ డోంట్ కేర్ అన్నట్లుగా ఎక్స్ప్రెషన్ ఇస్తాడు వేద్. బొమ్మలా బిగుసుకుపోయిన శుభ కార్లో కుదేయగానే స్పృహలోకి వచ్చి దిగాలని చూస్తే వేద్ డోంట్ డేర్ టు శుభ అని డోర్ లాక్స్ వేసి కార్ని గెస్ట్ హౌస్ వైపుకి పోనిస్తాడు. భయంగా చూస్తూ ఉన్న శుభకి బ్యాక్ సీట్లో ఉన్న లగేజ్, జాకెట్, ల్యాప్టాప్ అన్నీ కూడా చూసి సరాసరి తను ఎయిర్పోర్ట్ నుంచి తన కోసమే వచ్చాడని అర్థమవడానికి క్షణం కూడా పట్టదు శుభకి. గెస్ట్ హౌస్ రాగానే శుభ నూరెళ్ళ పెట్టి చూస్తుంది. ఫుల్ వైట్ కలర్ పెయింట్తో పెద్ద ఉన్న ఇల్లు, 2 ఎకరాల పైనే ఉన్న పచ్చటి పరదా కప్పుకున్న గార్డెన్ అతని అడుగులకు మ్యాచ్ చేయలేక పడుతున్నది కాస్త నిలదొక్కొని నడుస్తుంటుంది. నేరుగా రూమ్కి తీసుకుని వెళ్ళి డోర్కి లాక్ చేసి, మిస్ అయ్యానే చాలా అని అంటూ గట్టిగా హక్ చేసుకుంటాడు. 2 నిమిషాల తర్వాత ఏం జరుగుతుందో అర్థం చేసుకుని వెనక్కి నెట్టాలని చూస్తుంది, కానీ తుమ్మ చెట్టు జిగురులా ఆమె నడుముని చుట్టుకున్న అతని చేతులు ఇంచు కూడా కదలవు. కోపం, బాధ, అసహనం అన్ని మిక్స్డ్ ఫీలింగ్స్తో ఉన్న శుభ ధైర్యం చేసుకొని వేద్ తన శక్తినంతా ఉపయోగించి వెనక్కి నెట్టేసి వర్షిస్తున్న కళ్ళతో చూసి, నా మీద నీకు ఏ రైట్స్ ఉన్నాయని మాటమాటికి నన్ను ఇబ్బంది పెడుతున్నావు, అసలు నీ ప్రాబ్లం ఏంటి, 10 మందిలో నా పరువెందుకు నువ్వు ఇలా తీస్తున్నావు, నీకు కావాలంటే కాలేజ్లో నాకన్నా డబ్బున్న అందంగా ఉన్న అమ్మాయిలు ఎందరో చాలామందే ఉన్నారు కదా, వాళ్ళని లవ్ చేసుకో, దయచేసి నన్ను వదిలేయి అని చెప్పి నాన్ స్టాప్గా గట్టిగా అరుస్తూ మాట్లాడుతూ ఉంటుంది. శుభ అరవడం వల్ల రొప్పుతూ ఉంటుంది. హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని యాటిట్యూడ్ లుక్స్ ఇస్తూ, అయ్యిందా అని వేద్ అంటే, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు, ఎందుకు నన్ను ఇలా నువ్వు ఇబ్బంది పెడుతున్నావు, టార్చర్ చేస్తున్నావు. శుభ నడుముని పట్టుకొని తన మీదకి ఆమెని లాక్కొని, టార్చర్ చేస్తున్నది నేను కాదే, నువ్వు నీ ఫిగర్తో, నీ ఇన్నోసెంట్ చూపులతో ఇక్కడ హార్ట్ మీద వేలు పెట్టి చూపిస్తూ గుచ్చుతున్నాయే, నన్ను చూసే నీ చూపులు, నీ పెదవులు నన్ను ఎంతలా ప్రవోక్ చేస్తున్నాయో తెలుసా. నోరు తెరిచి చూస్తున్న శుభ వేద్ని నెట్టేసి నేను వెళ్ళాలని స్థిరంగా అంటుంది. కాసేపు ఆగు, నేనే డ్రాప్ చేస్తాను, నన్ను మిస్ అయిన ఫీలింగ్ పోగొట్టుకోవాలని ఆమె చెయ్యి పట్టుకొని కిస్ చేస్తుంటే చెయ్యి వెనక్కి లాక్కొని పదే ఇలా తాకితే
బాగోదని అంటుంది శుభ. తాకితే ఏం చేస్తావే? వేద్ కూల్గా అంటే చెయ్యి ఎత్తుతుంది శుభ. చెయ్యి పట్టుకొని వెనక్కి మడిచి అతని బాడీకి ఆమె బాడీ టచ్ అయ్యేలాగా లాగి, నీ చేత్తో నన్ను కొట్టిన గులాబీ పూలతో కొట్టినట్టే ఉంటుంది బేబీ, డోంట్ డేర్ అని కోపంతో ముడుచుకున్న పెదవుల్ని అందుకోవడానికి వస్తే వేద్ నో అని గట్టిగా అరుస్తుంది. ఎస్ ఐ వాంట్ దిస్, హనీ ఫ్యాక్టరీ ఉంది నీ లిప్స్ లోపల అని అంటూ ముందుకు వస్తూ ఉంటే దగ్గరికి వస్తున్న కొద్దీ ఆమెలో హార్ట్ బీట్ పెరిగి ప్యానిక్ అయ్యి రెండోసారి కూడా కళ్ళు తిరిగి వెనక్కి పడుతుంటే జారుతున్న ఆమెను పట్టుకొని అతని గుండెల మీద పడుకోబెట్టుకొని ఈడియట్ అని ముద్దుగా కసిరి బెడ్ మీద పడుకోబెట్టి ఏసీ పెంచి కిందకొస్తాడు. మేడ్స్ వైపు చూసి లంచ్ 1 అవర్లో రెడీ చేయమని చెప్పి ఇంటి నుండి వచ్చిన కాల్ లిఫ్ట్ చేస్తాడు. వేద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళావని వాసుదేవ్ గారు అడిగితే, డాడ్ నేను మన గెస్ట్ హౌస్లోనే ఉన్నాను, ఈవినింగ్ వస్తాను, టయర్డ్గా ఉందని చెప్పి బాయ్ అని అంటూ కాల్ కట్ చేస్తాడు. వేద్ కథ ఇంకా ఉంది. వేద్కి శుభ ఎక్కడుందో తెలిసి కూడా ఎందుకు ముంబైకి వెళ్ళట్లేదు, తను ఏం చేయాలనుకుంటున్నాడు. ఇంకో పక్క వివేక్ కూడా ముంబైలోనే ఉన్నాడు. మరి శుభని అతను తెలుసుకుంటాడా ఎక్కడ ఉందో? మరో పక్క శుభకి ఒక బాబున్న సంగతి కూడా తెలియదు కదా. తెలిస్తే శుభని ఏమైనా చేస్తాడా? ఏం జరుగుతుంది తర్వాత తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.